అరే మా ఓన్ ఈరోజు మా జర్నలిస్ట్ మిత్రుడు తల్వార్ తాత జూన్ 19న మర్రిగూడలో తల్వార్ తాత పాదయాత్ర ముగింపు సభ ఈరోజు సాయంత్రం పోవాలి. నేను కూడా అడిగి ప్రభుత్వ పాఠశాలల బలోపేతం విద్యా చైతన్యం లక్ష్యంగా 23 రోజుల పాదయాత్ర. మునుగోడు నియోజకవర్గంలోని 4 మండలాల్లో గ్రామాన అవగాహన కార్యక్రమాలు, మత్తు పదార్థాల నివారణ, రోడ్డు భద్రత, యువత బాధ్యతలపై చైతన్యం. జూన్ 19 సాయంత్రం 4 గంటలకు మర్రిగూడలో భారీ ముగింపు సభ. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకుల పిలుపునిస్తా ఉన్నారు. నిజంగా గ్రేట్ జాబ్ అని చెప్పుకోవచ్చు. ప్రజావాయిస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఒక తాత గెటప్లో విద్యార్థులను చైతన్యం చేసి డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, ప్రతి బైకర్ హెల్మెట్ ధరించాలి, ప్రభుత్వ పాఠశాల విద్య బలోపేతం కావాలని మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 23 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించి ప్రతి గ్రామాన్ని టచ్ చేసి ప్రతి స్కూల్ని టచ్ చేసి తద్వారా మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అని పాట రూపంలో నాటకం రూపంలో తల్వార్ తాతకు మంచి సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ కోణంలో ముందుకు వెళ్ళిళ్ళు. అందరూ ఒక్కసారి తల్వార్ తాతతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి కాల్ చేద్దాం, మరి ఏమనుకుంటున్నాడు ఏంది అనేది చూద్దాం. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యా చైతన్యం, మత్తు పదార్థాల నివారణ, ఆరోగ్య జీవన విధానం మరియు సామాజిక అవగాహన లక్ష్యాలతో తల్వార్ తాత టీవీ మరియు తల్వార్ తాత టీం ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్ర జూన్ 19న మర్రిగూడ మండల కేంద్రంలో ముగియనుంది. మనం కూడా వెళ్లాల్సిన ఆవశ్యకత ఉండదు. జర్నలిస్టులు అందరినీ ఇన్వైట్ చేసింది. 23 రోజులుగా సాగిన పాదయాత్ర, విద్యా సామాజిక అంశాలపై చైతన్యం, మర్రిగూడలో భారీ ముగింపు సభ. సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు అని చెప్తా ఉన్నారు తల్వార్ తాత. మరి తల్వార్ తాతతో మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. తల్వార్ తాత అసలు పేరు చాలా మందికి తెలియదు అనుకుంటా. కొప్పు సంజీవ్, దళిత బిడ్డ. తాత నమస్తే. నమస్తే. నమస్తే తాత, మీరు లైవ్ లో ఉన్నారు నాతో పాటు ప్రజెంట్. ఓకే, చెప్పండి. మీ వార్త మా ప్రజా వాయిస్ లో చదువుతుంటే మీరు గుర్తొచ్చి మీకు ఫోన్ చేస్తున్నా. 19 ఇప్పుడు ఈ రోజు మర్రిగూడలో తల్వార్ తాత ముగింపు సభ. దాదాపు 23 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించిండ్లు. వివిధ కోణాలలో సామాజిక బాధ్యత, అటు విద్యార్థులతో పాటు ప్రతి ఊరి జనాన్ని కదిలించిన తల్వార్ తాతను చూస్తా ఉన్నాం. ఎట్లా అనిపించింది తాత ఓవరాల్ గా ఒక జర్నలిస్ట్ అవతారంలో సామాన్యులకు దగ్గరగా ఉండే గెటప్ తాత గెటప్ తో సామాన్యుల భాషలోనే మాట్లాడుతూ 23 రోజుల పాటు యాత్ర చేసింది కదా. ఎట్లా ఉంది ప్రజల స్పందన, ఎట్లా ఉంది? నిజంగా ప్రజలలో మార్పు తీసుకొస్తే మారుతారా, లేదంటే ఇదే విధంగా ఆ పార్టీ కోట్లేసుడు ఈ పార్టీ కోట్లేసుడు, లేదంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఆ డ్రగ్స్ గంజాయి మత్తు పానీయాలకు విపరీతంగా అలవాటు పడుతున్నారు చిన్న పిల్లలు. ఎలా అనిపిస్తుంది తాత ఓవరాల్ గా? ఇక్కడ ప్రజా వాయిస్ టీవీకి చెప్పాల్సింది ఏంటి అంటే, నేను ఈ మునుగోడు నియోజకవర్గంలో ప్రతి గ్రామాన పోతే వివిధ పార్టీలు అనకుండా సర్పంచ్లు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ప్రజలు కావచ్చు, మంచి స్పందన. మీరు ఎలా తీసుకుర్రో ఈ అంశాలు గానీ, మీకు ఎందుకు వచ్చింది, మిమ్మల్ని ఎవరన్నా నడిపిస్తున్నారా అని అక్కడక్కడ కొన్ని డౌట్లు కూడా అడిగారు నన్ను. అంటే నన్ను ఎవరు నడిపించేవాడు ఎవరూ లేరు. నా సొంతంగా రోజు ఒక జర్నలిస్ట్ గా నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల పట్ల వార్తలు చెప్తా కాబట్టి ఈ మొత్తం ఓవరాల్ గా ఈ సమాజం పట్లనే జరుగుతున్నాయి ఇవన్నీ. అంటే ప్రజానికం మొత్తం ఆగం కావాల్సిన పరిస్థితులు వచ్చి పోక్సో కేసులు అయ్యి హెల్మెట్ లేక చనిపోవడము, డ్రగ్స్ గంజాయిని నివారణ చేయించేది లేదు, ఈ స్టేట్ చేయలేదు, ఈ ప్రభుత్వం చేయలేదు, దాన్ని నివారించలేదు, చేయడం దాని నుంచి కాదనేది తెలిసిపోయింది నాకు. అందుకనే నేను ఒక 100 కుటుంబాలకి చెప్పుకుంటూ పోతే అందులో 10 కుటుంబాలన్న మారాయన్న నమ్మకంతో నా ఎమ్మటి ఒక 10 మంది పిల్లలు పెట్టుకొని నేను స్వశక్తిగా సొంతంగా ప్రతి గ్రామాన చెప్పుకుంటూ పోతే ప్రజలు మామూలుగా ఆదరించలేదు, నన్ను స్వాగతం పలికిరు. చాలా మంచిగా అనిపించింది. ఇలాంటి ప్రోగ్రాం గనక
గవర్నమెంట్ ప్రతి గ్రామాన అవేర్నెస్ చేస్తే ఎంతో బాగుండి ప్రజలు మారుతారు. వాస్తవానికి ప్రైవేట్ కి ఏమో పర్మిషన్ ఇచ్చదట, గవర్నమెంట్ బడులకు పర్మిషన్ ఇవ్వదట. అంటే ప్రైవేట్ బడిలో గవర్నమెంట్ బడిలో 1,00,000 రూపాయల జీతం తీసుకున్న సార్లు, 1,50,000 జీతం తీసుకున్న సార్లు ఉంటారు. అక్కడ ఈ గవర్నమెంట్ కోసం ఎక్కడ కూడా ఇంత అవేర్నెస్ కల్పించదట. ఈ ప్రైవేట్ కు మాత్రం పర్మిషన్లు ఇచ్చి 2,000 జనాభా, 2,000 పిల్లలు ఉన్నారు ఒక్కొక్క స్కూల్లో ప్రైవేట్ లా. మరి గవర్నమెంట్ ఎందుకు? మరి వాళ్ళకి జీతాలు ఎందుకు? వాళ్ళ పోస్టులు ఎందుకు? నేనేమనుకుంటున్నా అంటే ఇది ఒక 10 రోజులు 20 రోజుల గ్యాప్ ఇచ్చి, సరే మీరు ప్రైవేట్ కే ఇస్తున్నారు కదా, ప్రైవేట్ కే ప్రిఫరెన్స్ ఇస్తుంది కదా గవర్నమెంట్, మరి గవర్నమెంట్ లో చదవమని బడులు మూత పెడుతుంది, ప్రైవేట్ కి ఇస్తుంది కదా. ఇప్పుడు నేనేమంటా అంటే ప్రైవేట్ బడిలోనే చదివిస్తాం ఇక, మరి ప్రైవేట్ బడిలోనే చదివిస్తాం కానీ ఫీజులు గవర్నమెంట్ కట్టాలని నెక్స్ట్ మరో యాత్ర తీసుకోబోతున్నా. సూపర్ సూపర్ సూపర్. మరో యాత్ర ద్వారా ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కథ వ్యవహారం ఏంది, ఎవరి కోసం ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి అనేది మరో యాత్ర తక్షణమే మళ్ళీ నెక్స్ట్ ఒక 1 month 20 days ఇచ్చి మళ్ళీ యాత్ర తీసుకుంటాం. సూపర్ సూపర్ సూపర్. ఇది ఓవరాల్ గా ఈ రోజు ఫైనలా? ఈ రోజు సభ ముగింపు ఈ రోజు సాయంత్రం 4 గంటలకి ఈ మరిగూడ మండల కేంద్రంలో 4 గంటలకి ముగింపు సభ ఉంటుంది. ఓకే, షూర్ తాత. ఇంకా మీరు లైఫ్ లో ఇంకా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ సక్సెస్ తో పాటు ప్రజలకు మంచి జరగాలి, ప్రజలకు మంచి ప్రోగ్రామ్స్ తో మీరు ముందుకెళ్ళాలి. ఇటువంటి అవగాహన కార్యక్రమాలతో పాటు ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పైన కూడా యుద్ధం చేస్తా ఉన్నారు. ఆ ప్రజావాయిస్ తరఫున మీకు శుభాభివందనాలు తాత. 4 గంటలకు మర్రిగూడలో కలుద్దాం. థ్యాంక్ యూ. ఇది తల్వార్ తాతకు సంబంధించిన ఓవరాల్ ఇష్యూ. ఎందుకంటే మంచి చేసేటోడు మన శత్రువు అయినా, చాలా మంది ఏమనుకుంటారు అంటే వాడు మన శత్రువు రాబాయ్, మన శత్రువు గజ్ చేస్తే మనం ఇంకా విమర్శించాలా తప్ప, మన శత్రువు మంచి చేసినా కూడా మనం పాజిటివ్గా తీసుకున్నప్పుడే ఈ భూమి మీద జన్మించిన దానికి ఒక విలువ ఉంటుంది. 23 రోజుల పాటు తాత ప్రతి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని టచ్ చేస్తూ, ప్రతి ప్రభుత్వ స్కూలు, ప్రతి గ్రామాన్ని టచ్ చేసుకుంటూ, అవగాహన కార్యక్రమాలు పెంచుకుంటూ ఒక టీంను తయారు చేసుకొని ముందుకెళ్ళిండు. దాని ద్వారా ఒక 10 మంది బాగుపడ్డా కూడా తాత సూపర్ సక్సెస్ అయినట్టే. ఈ విధంగా ఎనీవే, ఒక దళిత బిడ్డ జర్నలిస్ట్ అవతారం ఎత్తి తల్వార్ తాత టీవీ పెట్టుకొని తన ఉన్న ఊర్లోనే వండుకుంటూ, టాలెంట్ ఉంటే హైదరాబాద్లోనే స్టూడియోలు నడిపించాల్సిన అవసరం లేదు, హైదరాబాద్లోనే స్టూడియోలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. టాలెంట్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళి ఎక్కడైనా చేసుకోవచ్చు అనేది తల్వార్ తాత నిరూపించిందని చెప్పుకోవచ్చు. ఊర్లోనే వండుకుంటూ తెలంగాణ యాస భాష మీద పట్టుంది. ఇంతకుముందు డిఎస్పి కార్యకర్తగా పనిచేసిండు, సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకున్నాడు. అటు పాటలతో పాటు యాసతో పాటు ప్రతి దాని మీద కామెడీ తీసుకొచ్చుకొని ప్రజలతో ఎలా మమేకం కావాలని 23 రోజుల పాటు డ్రగ్స్ మహమ్మారి పైన, ఈ లిక్కర్ దందా పైన, హెల్మెట్ల పైన, ఆరోగ్యం పైన ప్రతి ఒక్కరికి ఎందుకు ప్రభుత్వ పాఠశాల విద్యా బలోపేతం కాకూడదు, ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయని సూపర్ సక్సెస్ అయ్యిందని చెప్పుకోవచ్చు. కలుద్దాం. ఎనీవే, మంచి ప్రోగ్రాం చేపట్టేళ్ళు.